చెప్పి చేశాడని మీరు చెప్తున్నారు. సరే ఆ మాటలకొస్తే దానిలో వాస్తవం కూడా ఉంది. సంక్షేమ కార్యక్రమాన్ని క్యాలెండర్ ఇయర్ ప్రకారం అమలు చేశాడు ఆయన. చేస్తే కూడా ఓటేయలేదుగా. చేయకపోతే ఓట్లు వెయ్యరు అని చెప్పేది. చేస్తే కూడా చేయలేదు ఓట్లు జనాలు. ఒక ప్రచారం అది ఉంది. మన 40% ఓట్లు ఎవరు వేసినట్టు? ఇప్పుడు ప్రతి ఒక్కరూ జగన్కి వేయకపోతే 40% ఓట్లు ఇంత వ్యతిరేకతలో 3 పార్టీలు కలిసిన వాళ్ళకి మధ్య 15% ఓట్లు తేడా ఉంది. 7.5% అటు ఇటు అయితే గెలిచిపోయి ఉంటాడు జగన్మోహన్ రెడ్డి. 40% ఓట్లు పడ్డాయంటే అవి ఖచ్చితంగా సంక్షేమ పథకాల ఓట్లే మేజర్ ఓట్లు అని అనుకుంటాను. సంక్షేమ పథకాలు అందుకున్న వాళ్ళ సంఖ్య ఆంధ్రప్రదేశ్ రాష్ట్ర జనాభాలో 80%కి పైగా అని చెప్పింది ప్రభుత్వం. 80%కి పైగా. 40% ఓట్లు వచ్చినాయంటే 40% సంక్షేమ కార్యక్రమాలు తీసుకున్న వాళ్ళు కూడా ఓట్లేదు. అంటే పాయింట్ ఏంటంటే 2 పార్టీల వెనకాల బిలో 40% ఓట్లు కరడుగట్టిన ఓట్లు ఉన్నాయి. దాంట్లో సంక్షేమ పథకాలు అందుకున్న వాళ్ళు లేరా? మీరు చంద్రబాబు గారు ఘోరంగా ఓడిపోయినప్పుడు 23 సీట్లు వచ్చినప్పుడు కూడా దాదాపు 30-40% ఓట్లు వచ్చాయి. అప్పుడు అంటే ఈ పాలనతో సంబంధం లేకుండా 2 పార్టీల మధ్య చీలిక అనేది బలంగా ఉంది. సంక్షేమ పథకం అందుకున్నాడు. ఇప్పుడు జగన్మోహన్ రెడ్డి గారిని తిరుతూ చేసేవాళ్ళు ఎంతమంది లేరు? మన అనేసి కులం పేరుతో కావచ్చు, పార్టీ పేరుతో కావచ్చు. కాబట్టి 40% ఓట్లు అనేది ఒకటి ఉంది కదా, దాంట్లో ఇది కూడా ఉండొచ్చు. కాబట్టి ఆయనకి 40% అంతో ఇంతో ఓట్లు వచ్చి ఆ ఓట్లు కొన్ని వచ్చినాయి, కొంత మార్జిన్ మారుండొచ్చు. మీకు అర్బన్ ఏరియాలో భారీ తేడా వచ్చింది. నేను అర్బన్ ఓటింగ్ అని కొంత పరిశీలిస్తే, ఇప్పుడు తిరుపతిలో ఉంటాను కాబట్టి కోర్ అర్బన్లో వచ్చిన పర్సంటేజ్కి రూరల్లో వచ్చిన ఓటు కొంత తేడా ఉంది. అంటే పేదలు ఉండేదానికి, ధనికులు ఉండేదానికి, మిడిల్ క్లాస్ ఉండేదానికి. మిడిల్ క్లాస్, అప్పర్ మిడిల్ క్లాస్లో వాళ్ళు తీవ్రంగా నష్టపోయినారు. సంక్షేమ పథకాలు అన్ని దోచిపెట్టేస్తున్నాడు అనేది ఒకటి, బిహేవియర్ ఆఫ్ పబ్లిక్ యాటిట్యూడ్. ఇప్పుడు తెలుగుదేశం పార్టీ వచ్చిన తర్వాత దీని నుంచి ఎట్లా రిలీజ్ అవుతుంది? సూపర్ 6 పైన నా అంచనా ప్రకారం అమలు చేయడం సాధ్యం కాదు. ఎందుకంటే వైసీపీ మోసం చేశాడు అనొచ్చు. నేను మోసం అనే పాయింట్ కన్నా ఫైనాన్షియల్ సిచ్యువేషన్ రీత్యా చేయలేరు, వైబిలిటీ లేదు. సింపుల్ లెక్క ఏంటంటే, మనకు జగన్మోహన్ రెడ్డి గారు మొత్తం సంక్షేమ పథకాల యొక్క విలువ 50 నుంచి 60,000 కోట్లు పర్ ఇయర్. ఈయన సంక్షేమ పథకాల విలువ 1,60,000 కోట్లు. సరే, అన్ని పథకాలు కూడితే అది, కానీ కీ పథకాలు కొన్ని ఉన్నాయి. ఒకటి అమ్మఒడి, రైతు భరోసా, అదేవిధంగా పెన్షన్స్. ఈ 3 మాత్రం ప్రజలను విపరీతంగా ప్రభావితం చేశాయి. మిగతా తల్లికి వందనం, మన ఆడబిడ్డ నిధి, నిరుద్యోగ భృతి, ఇవన్నీ దట్ ఈస్ డిఫరెంట్ ఇష్యూ. ఈ 3 పథకాలు అమలు చేయలేకపోతే పొలిటికల్గా డ్యామేజ్ అయ్యే పరిస్థితి ఉంది. అందువల్ల ఈ 3 పథకాల వరకు రేపు ఎల్లుండని మాట్లాడుతూనే ఉన్నారు. అయితే అమలు సాధ్యం ఎట్ట కాదు అంటానంటే, లాస్ట్ ఫైనాన్స్ ఇయర్లో వాళ్ళ అంచనాలకి 20,000 కోట్లు అందుకోలేకపోయింది. అసెస్మెంట్కి వచ్చిన రాబడికి, రూపాయి రాకకి 20,000 కోట్లు ఉంది, 22,000 కోట్లు. దాని ఫలితంగా మీరు గమనిస్తే లాస్ట్ ఫైనాన్స్ ఇయర్లోనే 5,000 కోట్లు రైతు భరోసా కేటాయించారు. అన్నదాత సుఖీభావకు 5,000 కోట్లు కేటాయించారు. 5 రూపాయలు ఖర్చు పెట్టలేదు. 2 జల వనరులకి 12,000 కోట్లు కేటాయించారు. 6,000 కోట్లే ఖర్చు పెట్టారు. అంటే 22,000 కోట్లు ఏడ తగ్గుతుందో కనపడతా ఉంది. నా అసెస్మెంట్ ప్రకారం ఈరోజు ఓలేసే అంచనాకి మినిమం 40,000 కోట్లు అందుకోలేరు. 40,000 కోట్లు ఏడ తగ్గించాలి? ఉద్యోగుల జీతభత్యాలు తగ్గించలేము. కొన్ని నాన్ ప్లాన్ బడ్జెట్లో జోలికి పోలేరు. అప్పులు, దానికి కావాల్సిన వడ్డీలు, అది నాన్ ప్లాన్ ఎంతో అది అంతే. దీన్ని పోతే ఇంకేడ తగ్గించాలంటే పథకాలను తగ్గించాలి, స్కీమ్స్లో. అది పెన్షన్స్ తగ్గించలేడు, ఒకసారి 4,000 ఇచ్చాడు, తగ్గించలేడు. కాబట్టి ఎట్లా అమలు చేస్తాడు అనేది ఉంది. కాబట్టి నేను అనుకుంటుంది, సంక్షేమ పథకాలని అమలు చేయడం సాధ్యం కాదు ఫైనాన్షియల్ రీత్యా. అయితే చంద్రబాబు నాయుడు గారు గతంలో జగన్మోహన్ రెడ్డి గారు చేసిన క్యాంపెయిన్ రీత్యా, ఆయనకున్న క్రెడిబిలిటీ రీత్యా, చంద్రబాబు గారు ఇచ్చిన అష్యూరెన్స్ రీత్యా, అతనికి ఏం తెలుసు, అతను అమలు చేయలేడు, నేను చేసి చూపిస్తాను అని మాట్లాడిన రీత్యా, ఈ 3 కన్నా రెండోది అప్పుల పైన నువ్వు ఎంత చెప్పినా ఈరోజు వాళ్ళ లెక్క ప్రకారం 10 లక్షల కోట్ల లోపు. అది కూడా తప్పే, కానీ 10 లక్షల కోట్లలో కష్టమైనప్పుడు 14 లక్షల కోట్లు కదా మన హామీ ఇచ్చింది. అది కూడా జనం ముందు ఉంది కదా. కాబట్టి ఈ 4 కారణాలు ఇచ్చా ప్రత్యర్థి మీద నెట్టేసి సంక్షేమ పథకాలు తప్పుకోవడం సాధ్యం కాదు. చంద్రబాబు గారే కొంత ఓపెన్ అయ్యి, బస్ ఇప్పుడు మహానాడు జరుగుతుంది, పబ్లిక్ మీటింగ్ చెప్తారో చూడాలి. ఇది ఒక అరుదైన అవకాశంలో ఒక పాలసీ పరమైన డెసిషన్. నేను ఆ రోజు అట్లా హామీ ఇచ్చుండాల్సింది కాదు, ఏదో అనుకున్నాను, సాధ్యం కావట్లేదు అని ఫస్ట్ రివ్యూ తన వైపు నుంచి జరగాలి. అఫీషియల్గా చేతులు ఎత్తేస్తే బెటర్. నానిస్తే ఏమవుతుందంటే, ఆయన ఏం భయపడుతున్నా అంటే, ఈ 3 పథకాల నుంచి బయట రావడానికి కుదరట్లేదు. కాబట్టి ఆ 3 పథకాలు అమలు చేయకపోవడానికి జగన్ కారణం అని చెప్పడం కోసం ట్రై చేస్తున్నాడు. కానీ అది వర్కౌట్ కాదు. జగన్ ముఖ్యమంత్రిగా ఉంటే వర్కౌట్ అవుతుంది, ఓడిపోయినాడు కాబట్టి వర్కౌట్ కాదు. వర్కౌట్ కాదని నువ్వు ఎన్ని చెప్పినా కూడా మళ్ళీ ప్రజలు గుర్తు చేస్తున్నావు, ఈరోజు అమలు చేస్తాడు. రెండోది, నేను ఎందుకు ఎత్తేమనడం కన్నా రియలైజ్ గమ్మని ఎందుకు అంటున్నానంటే, ఈరోజు రియలైజ్ అయితే రేపు నుంచి ఆలోచించరు. మీకు లోకేష్ గారు శాసన మండలిలో ఈ సంవత్సరం కుదరదు, నెక్స్ట్ సంవత్సరం నుంచి అమలు చేస్తానన్నాడు. ఆగిపోయింది చర్చ, తిట్టుకుంటానే ఆగిపోయింది. కానీ మిగతావన్నీ చర్చ జరుగుతూనే ఉంది. రోజు చర్చ జరిగి రేపు అమలు చేస్తాడు, ఎల్లుండి అమలు చేస్తాడు అనేది నష్టమా?
ఏదో అయిపోయింది ఇంకీ డబ్బా అయినా అనుకోవడం బెటరా అన్నప్పుడు ఇదే బెటర్ అనుకుంటా. ఆదినిష్ఠూరం కన్నా అంతినిష్ఠూరం అంటారు కదా, అంతినిష్ఠూరం కన్నా ఆదినిష్ఠూరం మేలు అంటారు. ఇక్కడ ఉన్నంతలో బెటర్ ఏంటంటే సంక్షేమ పథకాలు ఇది అమలు చేస్తాను, ఇది చెయ్యలేను, ఇది చెయ్యను, ఈ సెకండ్ రూపంలో మీకు లాభం చేకూర్చే విధంగా పరిపాలన చేస్తాను అంటే సగం మిడిల్ క్లాస్ యాక్సెప్ట్ చేస్తుంది. అంటే ఇప్పుడు సంక్షేమ పథకాల విషయంలో సమాజంలో చీలుకుంది. చదువుకున్న వాళ్ళు, నిరుద్యోగం వ్యతిరేకంగా వాళ్ళు ఏమంటారు, ఎక్కడోసారి ఆగిపోవడం మంచిదే కదా, ఇప్పుడు మోసం చేశాడు చేయనీళ్ళండి, ఆగిపోవడం మంచిదని వాళ్ళు బ్యాచ్ ఉన్నారు, వాళ్ళు ఫస్ట్ సాటిస్ఫై అవుతారు. వీళ్ళు కూడా తిట్టుకుంటా ఇంక వీళ్ళే ఇచ్చిన కాడికి సంతోషం మళ్ళీ చూద్దాంలే అనుకుంటారు. నువ్వు ఆల్టర్నేటివ్ ఏదన్నా, మీరు అమరావతి అంటున్నారు, పోలవరం అంటున్నారు, డెవలప్మెంట్ అంటున్నారు, దాంట్లో కొంత చూపిస్తే బ్యాలెన్స్ అవుతుంది. అలాగా 4 ఏళ్ళు జగన్ తిట్టుకుంటా అదే ఫేవర్కి మందేసేస్తే సెటరేట్ అవుతుంది, పారాసెటమాలే కావచ్చు, లేకపోతే చనిపోయే ప్రమాదం ఉంది మనిషి. అట్లీస్ట్ సూపర్ 6 ఫేవర్ నుంచి తెలుగుదేశం బయటపడితేనే ఆ పార్టీ రాజకీయంగా భవిష్యత్తు ఉంటుంది. కానీ సరే, సంక్షేమ కార్యక్రమాలకు సంబంధించింది అది. అమరావతి మేము ప్రామిస్, ఎలక్షన్ ప్రామిస్, అమరావతిని మేము డ్రీమ్ కమ్ ట్రూ లాగా దాన్ని నెరవేర్చబోతున్నామని ప్రభుత్వం చెప్తోంది. అది పాజిటివ్ ఇమేజ్ తీసుకురాదా ఇప్పటివరకు అమరావతి జరిగింది? ఖచ్చితంగా. అంటే అమరావతి విషయంలో ఆంధ్రప్రదేశ్ ప్రజలు ఓటింగ్ ఎలా చేశారు అనేది, అది కూడా ఆయన ఓటమిని కరైన గుణపాఠాలు నేర్చుకుంటే గెలుపుకు అవకాశం ఉంటుంది. ఇప్పుడు అమరావతి విషయంలో జరిగిన రాష్ట్రం తెచ్చేది, రాష్ట్రం నిజానికి చాలామంది 3 రాజధానులు ఏంది అనే దాని పట్ల నెగిటివ్ ఇంపాక్ట్ కలిగింది. అది 3 రాజధానులు మనకు చరిత్రలో తుగ్లక్ గుర్తొస్తాడు. రాజధాని మార్పు అంటే ఆయన ఒకటే గుర్తొస్తాడు, ఎవరు మార్చరు. అదే ఎక్కిసింది జనానికి. ఇక్కడ రాజధాని మార్పుని ప్రజలు వ్యతిరేకించారు కానీ అమరావతిని ప్రేమించాల. వీళ్ళు అనుకుంటుంది ఏంది, వ్యతిరేకించలేదు, అమరావతిని ప్రేమిస్తాం అనుకుంటారు. అమరావతిని ప్రేమించడం వేరు, రాజధాని మార్పుని వ్యతిరేకించడం వేరు. రాజధాని మార్పుని వ్యతిరేకించారు ఎందుకంటే అమరావతిని ప్రేమతో కాదు, ఒకసారి రాజధాని పెంచారు అది ఉండాలి ఈ జనరల్ యాటిట్యూడ్తో. వీళ్ళు దాన్ని అమరావతి మీద ప్రేమగా ప్రొజెక్ట్ చేస్తున్నారు. అది మారాలి. ఎందుకంటున్నానంటే ఇప్పుడు చూడండి, ఏ అమరావతి ఉద్యమం, ఏ అమరావతి అనేది తెలుగుదేశం పార్టీకి అడ్వాంటేజ్గా మారిందో, ఇప్పుడు వీళ్ళు నడుస్తున్న నడకే నడిస్తే అదే డిసడ్వాంటేజ్గా మారుతుంది. ఎట్లా? ఎందుకంటే అమరావతి పైన ప్రజలు రాజధాని మార్పు వరకే పరిమితమైనారు. ఇప్పుడు మీరు సూపర్ 6 అమలు చేయలేదు, డబ్బులు లేవు, రాష్ట్రం ధ్వంసం అయిపోయింది, మరి అమరావతిలో అప్పులు ఎట్ట చేస్తున్నారు అనే కామన్ సెన్స్తో ప్రజలైతే ఆలోచిస్తారు కదా. 2 మొత్తం అమరావతిలేనా, ఆయన ఎంత పెడతారో నాకు తెలియదు, నేను పేరు చెప్పను కానీ మర్యాద కాదు కాబట్టి. నేను తిరుపతిలో ఒక ప్రెస్ కాన్ఫరెన్స్ పెట్టి రాయలసీమ యాక్టివిటీ జరిగేటప్పుడు నేను అప్పుడే కొత్తగా వస్తున్నాను, బోల్డ్గా ఒక మాట అన్నాను, చంద్రబాబు నాయుడు గారు అమరావతిలో అద్భుతాలు చేస్తానని చెప్పి 2 వైపులా తప్పు చేస్తున్నాడు, రాష్ట్రం అంతా ప్రజల్లో అమరావతిలో ఏదో చేరిపోతాని మా రాయలసీమ ఉత్తరాలు వ్యతిరేకత తెచ్చుకుంటున్నాడు, చివరికి అమరావతిలో కూడా ఆయన ఏం చేయడు, వాళ్ళ వ్యతిరేకత కూడా వస్తుంది అని జనరల్గా ప్రశ్న. నా పక్కన కూర్చొని ఒక రాయలసీమ ఉద్యమం, ఇప్పుడు ఆయన తెలుగుదేశంలో ఉన్నాడు, పేరు చెప్పను, నన్ను కొట్టి అట్లా మాట్లాడకూడదు, అద్భుతాలు చేసేస్తున్నాడు అమరావతిలో అని చెప్తే మన వాళ్ళ కోపం వస్తుంది, అడేదో చేసేస్తున్నాడు, అడే చేసి నువ్వు నిజాలు చెప్పేస్తే ఎట్లా అన్నాడు లాజికల్గా. అంటే కోపం రావాలంటే ప్రత్యర్థికి మీకు ఎక్కువ పెట్టాలి. ఇక్కడ మనం 10,000 కోట్లు చంద్రబాబు అద్భుతాలు చేస్తాం, అన్యాయం చేస్తాం అంటే లేదు 20 కోట్లు పెడతానంటాడు, చంద్రబాబుకు ఉన్న స్టైల్ అది. ఇక్కడ మనం ఎంత చేస్తానో అది బాగా చేస్తానంటాడు, అది మీకే అంటాడు, రాయలసీమకే అంటాడు, ఇక్కడ దెబ్బ కొడతాడు అన్నాడు. అది నాకు ఇప్పుడు అర్థమవుతుంది. ఇతర ప్రాంతాలకు కోపం రావాలంటే ఆడేదో చేస్తున్నట్టుగా వాతావరణం రావాలి. జగన్ ఎట్ట చెప్పడు, ఈయన ఆయనకైనా చెప్పుకుంటున్నాడు కదా, ఆడ ఒక మహానగరం ఇవన్నీ చెప్పారు. ఆల్మోస్ట్ 40,000 కోట్లకి టెండర్లు పిలిచి మళ్ళీ మొదలు పెట్టారు కదా. 40,000 కోట్లు టెండర్లు పిలవడం మీ చేతిలో పని, 40,000 కోట్లు రావడం అప్పు వచ్చేసింది ఇక్కడ లేదు. ఇప్పుడు అదే ఇప్పుడు చాలా మంది 32,000 ఇప్పుడు వల్ల ఇప్పటి వరకు 15,000 ఫస్ట్ ఫేజ్ ఇచ్చేసారు. 15,000 కోట్లు ప్రపంచ బ్యాంక్ డబ్బులు, హడ్కోది కొంత ఉంది, హడ్కోకు 12,000 కోట్లు, ఇంతవరకు హడ్కోది శాంక్షన్ కాల, ప్రిన్సిపల్ యాక్సెప్టెడ్, ప్రపంచ బ్యాంక్ కూడా ప్రిన్సిపల్ యాక్సెప్టెడ్, అది కంతుల వారిగా వస్తుంది. 4 విడతలు ఇస్తుంది, 4 విడతలు అంటే 5 ఏళ్ళు అయిపోవచ్చు. ఆ 4 విడతలు అయితే 4,000 కోట్లు. ఈ టార్గెట్ ఎంత? ఇప్పటివరకు ఫిజికల్గా డబ్బు కుదురుతా ఉండేది అమరావతి మన బడ్జెట్లో పెట్టిన 6,000 కోట్లే కనిపిస్తూ ఉంది. అంటే ఇది డబ్బులు ఎట్టొస్తాయి, వచ్చినా కూడా ఎంత కడతారు, తిరిగి రిటర్నబుల్ ప్లాట్లు ఇవ్వాలి, తర్వాత ఇంకో 40,000 ఎకరాలు అంటున్నారు. కాబట్టి వాళ్ళు ఇప్పుడు నిర్మించాలి కదా. ఇంతకుముందు జగన్ చేయలేదని ఆరోపించడం ఈజీ, ఎటా ఆయన చేయలేదు కాబట్టి. ఇప్పుడు నువ్వు నిర్మించాలంటే సరే నీకు డబ్బులు కావాలి. ఇక్కడ మౌలికమైన సమస్య ప్రభుత్వానికి వస్తుంది. బట్ అంటే ప్రభుత్వానికి సంబంధించిన ఎఫర్ట్ని అయితే ప్రభుత్వం అటువంటి ఎఫర్ట్ పెడుతుంది అనే దాన్ని అయితే యాక్సెప్ట్ చేయరా ప్రజలు? ఏడాది కాలంలో ఖచ్చితంగా ప్రజలు యాక్సెప్ట్ చేస్తారు. అదే సమస్యగా మారుతుందా అనుకుంటున్నాను నేను. ఇప్పుడు అమరావతిలో అద్భుతాలు చేయబోతాడు, ప్రయత్నం చేయబోతున్నాడు అనేది రాష్ట్రం అంతా యాక్సెప్ట్ చేస్తారు. మరి మా ఊరికి ఏం చేయలేదని ప్రచర్చ కూడా వస్తుందా? నాకేంటి అనేది కూడా అది వస్తుంది. ఇప్పుడు మా పాటికి మేము ఈ పాటికి ఉన్నప్పుడు ఇద్దరు తిట్టుకుంటాం, మీకోసం బిర్యానీ పెట్టారనుకో నా పరిస్థితి ఏందనుకుంటా నేను.
అక్కడ స్వార్థం వస్తుంది కదా. రెండోది మీరు అన్ని ప్రాంతాలకి న్యాయం చేస్తానంటాడు, గుడ్, ఏం చేస్తావు? ఇప్పుడు రాయలసీమకు ప్రజలు కనపడేటికి ఏం చేస్తావు? ఉత్తరాంధ్ర కనపడేటికి ఏం చేస్తావు? ఇప్పుడు పోలవరం ఉంది, పోలవరం అనేది గుడ్, బట్ పోలవరం ప్రాజెక్ట్ అది ఫలితాలు వచ్చి వ్యవసాయం పండి ఆడవరకు నాకు తెలియదు. రాజశేఖర రెడ్డి గారు జలయజ్ఞంతో అన్ని ప్రాంతాల్లో స్టార్ట్ చేశాడు, అదేం ఓటింగ్ మారినట్టుగా మనకి ఆడ కనపడదు. కనపడిందంతా ఆయన పరిపాలన సంక్షేమం కనపడ్డాయి. అంటే ఆ రోజుకు రావాల్సినవే కదా మేజర్ కనిపిస్తాయి. అంటే అమరావతికి ఏదో జరగబోతోంది, ఆ రోజు అర్థమైపోతుంది. ఇతర ప్రాంతాలకు ఏం చేస్తారనేది ఇప్పుడు రాయలసీమకు మీరు చెప్తుందంతా బనకచెర్ల ప్రాజెక్టు. ఈరోజు పబ్లిక్ మీటింగ్లో అదే చెప్తున్నారు. బనకచెర్ల ప్రాజెక్టులో అది వర్కౌట్ కాదు కదా, 1,00,000 కోట్లు కావాలి. 80,000 కోట్లు 80,000 కోట్లు 500 కోట్ల కోసం ఊరంతా తిరుగుతున్నారు కదా. 80,000 కోట్లు ఓడిస్తాడు. సెంట్రల్ గవర్నమెంట్ ఇస్తాను ఒప్పుకుంది, డిపిఆర్ రెడీ చేయమంటున్నారు. అది ఇంప్లిమెంటేషన్ చాలా ప్రాబ్లమ్స్ ఉన్నాయి, అది వర్కౌట్ కావడానికి చాలా ప్రాబ్లమ్స్ ఉన్నాయి. మళ్ళీ బనకచెర్ల పోస్తాం, మళ్ళీ మా ఊరు ఆల్రెడీ గాలేరు నగర్ తోవాలి, అందేనివాది అవన్నీ మళ్ళీ ఉన్నాయి, మళ్ళీ ఒక 30,000 కోట్లు కావాలి. హైదరాబాద్లో పోస్తారు, హైదరాబాద్ నుంచి పోసిన వెంటనే మెదక్లో రావు కదా, మెదక్ మళ్ళీ కాలువ తోవాలి కదా. ఆ కాలువే గాలేరు నగరి, ఆ కాలువలో అందిరినివా, ఇవన్నీ మళ్ళీ రిజర్వాయర్లు, అక్కడ 35,000 కోట్లు కావాలి. అది 1,00,000, ఇది 30,000 కోట్లు, 1,35,000 కోట్లు ఎప్పుడు ఇస్తావు? ఇప్పుడు 1,00,000 కోట్లు నేను అనుకుంటా ఉండేది మమ్మల్ని ఊరించడానికి కోసమే అంటున్నాను. అన్ని అమరావతిలో పెడుతున్నా ఉంటున్నాం, అమరావతికి పెట్టేదంతా 40,000 కోట్లు, పోలవరంకి అంతా 30,000 కోట్లు, మీకేం చూడు 1,00,000 కోట్లు పెడేస్తున్నాం బనకచెర్ల వచ్చే. ఇట్లాంటి విన్యాసాలు ఎక్కడ సెట్ అవుతాయి? అందువల్ల అన్ని ప్రాంతాలని సాటిస్ఫై చేయడం అనేది సాధ్యం కానప్పుడు, సంక్షేమ పథకాల అమలు ఫైనాన్స్ ఇచ్చే సాధ్యం కానప్పుడు, అమరావతి అనేది చేస్తున్నట్టుగా మీరు కనపడుతున్నప్పుడు సహజంగా కోపం వస్తుంది. ఆ వాళ్ళు రెట్టించిన ఉత్సాహంతో అమరావతి అద్భుతాలు చెప్తూ ఉంటారు. ఇది సమస్యగా ప్రభుత్వం మారే అవకాశం ఉందని అనుకుంటున్నాను. ఓకే.